ఈరోజు మిరప పంటలో వచ్చేటువంటి నల్ల తామర పురుగు నివారణకు అవసరమైన జంప్, దాని కాంబినేషన్గా రోగార్, అదేవిధంగా న్యూట్రియన్స్ విషయానికి వస్తే ఆగ్రోమాక్స్ ఈరోజైతే పిచికారీ చేయడం జరిగింది. అయితే ఈ ఇన్సెక్టిసైడ్స్ సంబంధించిన టెక్నికల్స్, అదేవిధంగా వాటి ఉపయోగాలు, వీటిని ఏ ఏ పంటల్లో పిచికారీ చేసుకోవచ్చు, ఎంత మోతాదులో పిచికారీ చేసుకోవాలి, వీటి ధర ఎంత అనే విషయాలను అయితే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. అదేవిధంగా తోటి రైతులకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము పంపే వీడియోలు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. ముందుగా జంప్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ జంప్ ఇన్సెక్టిసైడ్లో ఉన్న టెక్నికల్ విషయానికి వస్తే ప్రిప్రోనిల్ 80% WG ఫార్ములేషన్ రూపంలో ఉంటుంది. ఈ జంపుని తక్కువ డోస్తోనే పంటల్లో వాడుకోవచ్చు. దీనిలో అధికంగా పిప్రోనిల్ అనేది 80%గా ఉంటుంది. ఇది మిరప పంటలో వచ్చేటువంటి నల్ల తామర పురుగు నివారణకి దీనిని వాడుకోవచ్చు. నల్ల తామర నివారణతో పాటు మొక్క ఎదుగుదల కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇది మొక్కలకి పూర్తి సంరక్షణ ఇస్తుంది. ఈ మందు నీటిలో సులభంగా కలుస్తుంది. ఈ జంప్ అనేది కాండం తొలిచే పురుగు, అదేవిధంగా ఆకు చుట్టు పురుగు, తామర పురుగులను, అదేవిధంగా అన్ని రకాల రసం పీల్చే కీటకాలను అదుపు చేస్తుంది. దీనిని మిరప పంటతో పాటు పత్తి, వరి, అదేవిధంగా అన్ని రకాల కూరగాయల పంటల్లో కూడా దీన్ని పిచికారీ చేసుకోవచ్చు. దీని పిచికారీ విధానంలో దీని డోసు విషయానికి వస్తే 1 ఎకరానికి 15 గ్రాముల నుండి 20 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా దీని ధర విషయానికి వస్తే 40 గ్రాములు వచ్చేసి సుమారుగా 800 నుంచి 850 రూపాయలుగా మార్కెట్లో దొరుకుతుంది. దీని ప్యాకింగ్ విషయానికి వస్తే 40 గ్రాములు, 100 గ్రాములు, 500 గ్రాములు, అదేవిధంగా 1 కేజీ రూపంలో ఈ జంప్ అనేది మార్కెట్లో దొరుకుతుంది. అయితే రైతులు తమ పంటలను చీడపీడల బారిన పడకుండా కాపాడుకోవాలని, పంటలు బాగా పండాలని, లాభాలు గడించాలనుకుంటారు. అయితే పంటకి క్రిమి సంహారకాలు అనేవి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ విషయంలో జంప్ అనే పురుగు మందు రైతుల్లో విశ్వసనీయమైన ఉత్పత్తి. జంప్ అనేక ఉద్యాన పంటలకు వివిధ రకాల తెగుళ్ల నుండి అద్భుతమైన రక్షణ అయితే అందిస్తుంది. ఈ జంప్లో ప్రిప్రోనిల్ అనేది సమర్థవంతమైన క్రిమి సంహారక మందుగా ఉంది. దీనివల్ల కాండం తొలిచే పురుగు, ఆక్ ఫోల్డర్, త్రిప్స్, అదేవిధంగా డైమండ్ బ్లాక్ మార్క్స్ వంటి వివిధ తెగుళ్ల నుండి అయితే పంటలను కాపాడుకోవచ్చు. ఇది మొక్కల పెరుగుదలకు, అదేవిధంగా మొక్క ఆరోగ్యకరంగా ఉండటానికి గణనీయమైన సానుకూల ప్రభావాన్ని చూపే మెరుగైన సాంకేతికతతో దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఈ జంపులో పిప్రోనిల్ 80% WGగా ఉండడం వల్ల వరిలో కాండం తొలుచు పురుగు మరియు ఆకు ఫోల్డర్ నియంత్రించడంలో కూడా ఈ జంప్ ప్రభావవంతంగా ఉంటుంది. పిప్రోనిల్ కీటక తెగుళ్లను సమర్థవంతంగా నియంత్రించడమే కాకుండా పర్యావరణంపై కూడా తక్కువ ప్రభావం చూపుతుంది. దీని చర్య విధానానికి వస్తే ప్రాథమికంగా కొంత కాంప్లిమెంటరీ కాంటాక్ట్ యాక్షన్తో ఇంజెక్షన్ టాక్సికెంట్గా పనిచేస్తుంది మరియు నరాల ప్రేరణ ప్రభావంతో జోక్యం చేసుకోవడం ద్వారా ఇది పనిచేస్తుంది. ఇది పంటలో సుదీర్ఘ రక్షణతో పాటు ఎక్కువ కాలం రక్షిస్తుంది. దీని సిఫార్సు విషయానికి వస్తే కాండం తొలుచు పురుగు మరియు లీఫ్ ఫోల్డర్ ప్రారంభమైన వెంటనే మొదటి స్ప్రేని ఇవ్వండి. దీని పిచికారీ మోతాదు విషయానికి వస్తే 0.3 గ్రాముల మందుని 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. జంప్ యొక్క వినూత్న ఫార్ములేషన్ తక్కువ డోస్ ఫ్లూయిడ్ బెడ్ టెక్నాలజీతో కూడిన ప్రత్యేకమైన మెను డిస్పెరబుల్ గ్రాన్యూల్. ఈ ఫార్ములేషన్ మిళితమై ఉంటుంది. దీనిని తక్కువ మోతాదులో, హెక్టార్కి కొన్ని గ్రాముల కంటే తక్కువ మోతాదులోనే దీన్ని వినియోగించుకునే అవకాశం ఉంది. అయినప్పటికీ ఇది తెగుళ్ళని సమర్థవంతంగా నివారిస్తుంది. దీని కాంబినేషన్గా మనం స్ప్రే చేసినటువంటిది మరొక మందు రోగార్. ఈ రోగార్ యొక్క ఫార్ములా విషయానికి వస్తే డైమెథోయేట్ అనేది 30% ఈసీగా ఉంటుంది. దీనిని నల్లి, తెల్లదోమ, కాయతొలుచు పురుగు, పచ్చదోమ మొదలైన వాటిపై అయితే ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. దీనిని మిరప పంటలోను, వరిలోను, పత్తి, పెసర, కాకర, బెండ, వంగ, క్యాబేజీ, సోయాబీన్, మినుము, అదేవిధంగా పండ్ల తోటల్లో అయితే ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ రోగార్ అనేది పిచికారీ చేసిన తర్వాత 15 నుంచి 20 రోజుల వరకు దీని గాఢత అనేది మొక్కలపై ఉంటుంది.
దీని యొక్క మోతాదు విషయానికి వస్తే 1 ఎకరానికి 400 ml చొప్పున అయితే పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా దీని ధర విషయానికి వస్తే ప్రాంతాన్ని బట్టి సుమారుగా 1 లీటర్ 300 రూపాయల నుంచి 400 రూపాయల వరకు మార్కెట్లో దొరుకుతుంది. అయితే మిరపలో వచ్చేటువంటి నల్ల తామర పురుగు నివారణకు జంప్ దాని కాంబినేషన్గా రోగారిని వాడటం వల్ల మంచి ప్రయోజనం అయితే ఉంటుంది. వీటితో పాటు కాంబినేషన్గా మొక్కలకి న్యూట్రిన్స్ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ న్యూట్రిన్స్ విషయానికి వస్తే ఆగ్రోమాక్స్ని అయితే మనం వీటితో పాటు పిచికారీ చేయడం జరిగింది. దీనిలో మ్యాంగనీస్ 5% ఉంటుంది. అదేవిధంగా జింక్ అనేది 5.3%, కాపర్ అనేది 2.4%, మాలిబ్డినం అనేది 0.1% ఉంటుంది. దీనిలో బోరాన్ అనేది 1% ఉంటుంది. ఇవన్నీ కూడా మొక్కలలో వచ్చేటువంటి పోషకాల లోపాన్ని అయితే నివారణ కోసం ఉపయోగపడతాయి. దీని వాడకం విషయానికి వస్తే దీనిని 1 లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి అయితే వాడుకోవాలి. ఈరోజు వివరించినటువంటి జంప్ దాని కాంబినేషన్గా రోగార్, న్యూట్రిన్స్ విషయానికి వస్తే ఆగ్రోమాక్స్, ఈ మూడింటిని పిచికారీ చేయడం వల్ల సమర్థవంతమైన పంట నిర్వహణకైతే ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూశారంటే మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. ఈ సమాచారం మీ తోటి రైతులకు ఉపయోగపడుతుందని మీరు భావిస్తే మీ తోటి రైతులకి తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న రైతన్నులు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము పంపే వీడియోలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. మాకున్న అనుభవం అదేవిధంగా మాకున్న సమాచారం ప్రకారం మీకైతే ఈ విషయాలు వివరించడం జరిగింది. ఈ రకమైన ఇన్సెక్టిసైడ్ని పిచికారీ చేసేటప్పుడు రైతులు తప్పనిసరిగా మాస్క్ని, అదేవిధంగా చేతులకి బ్లౌజ్ని, అదేవిధంగా కంటిలో పడకుండా కళ్ళజోడుని అయితే ఉపయోగించడం వల్ల సైడ్ ఎఫెక్ట్ నుంచి అయితే కొంతవరకు నివారించుకోవచ్చు. పిచికారీ చేసేటప్పుడు మొక్క అనేది పూర్తిగా తడిచే విధంగా పిచికారీ చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.